హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బడ్జెట్లో జూలై అంటే ఈ నెల 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆశలండి. హెచ్ఆర్ఏ పరిమితి పెంపు, ఉద్యోగ పెన్షన్ల డిమాండ్స్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 13A ప్రకారం వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపు హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ కోరే అవకాశం ఉందండి. ఇక వేతనంలో హెచ్ఆర్ఏ భాగమై ఉంటేనే దీనికి అర్హులు అవుతారండి. ఆదాయపు పన్ను నిబంధనల రూల్స్ 1962లోని రూల్ 2A ప్రకారంగా హెచ్ఆర్ఏ మినహాయింపు మొత్తాన్ని అయితే నిర్ణయిస్తారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి చాలా కాలం కిందట నిర్ణయించి ఉన్నారు. సో మెట్రో మరియు మెట్రోయేతర నాన్ మెట్రో నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మినహాయింపు ఈసారి కేంద్ర బడ్జెట్లో అయితే క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుతున్నారండి. ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఇక్కడ మూల వేతనం 50%పై హెచ్ఆర్ఏ మినహాయింపు కోరవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్, పూణే వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40%గా కొనసాగుతుంది. అద్దె భారంగా పెరిగిన నేపథ్యంలో 50% పరిమితిని అన్ని నగరాలకు వర్తింపజేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూల వేతనంలో 10% తీసివేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయింపుకు పరిగణిస్తూ ఉన్నారు. దీన్ని 5%కి తగ్గించాలని కోరుతున్నారు. తర్వాత మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుందండి. వీటితో పాటుగా కొత్త పన్ను విధానంలో హెచ్ఆర్ఏ మినహాయింపు అనుమతించాలి అని కూడా కోరుతున్నారండి. సో డిమాండ్లు మరియు ఇతర డిమాండ్లు విషయానికి వచ్చినట్లయితే తాత్కాలిక స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం 50,000 నుంచి 1,00,000కు పెంచాలి. ప్రాథమిక మినహాయింపు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచాలి. కొత్త లేదా డిఫాల్ట్ పన్ను విధానంలో సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80E, సెక్షన్ 80EEB వంటి పన్ను మినహాయింపులను అనుమతి ఇవ్వాలి. వైద్య ఖర్చులు పెరగటం వల్ల సెక్షన్ 80D కింద కవర్ అయ్యే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మినహాయింపు పరిమితిని మరొక 25,000 రూపాయలు పెంచాలి. అలాగే సెక్షన్ 80 TTA కింద పొదుపు ఖాతాల వడ్డీ ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని 10,000 నుంచి 50,000కు పెంచాలి. టర్మ్ డిపాజిట్లు లేదా రికవరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఈ సెక్షన్ వర్తింపజేయాలి. పాత పన్ను విధానంలో హోమ్ లోన్పై చెల్లించే వడ్డీలో 2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు, గృహ రుణ వ్యయాల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలి. అలాగే కొత్త పన్ను విధానంలో కూడా పన్ను చెల్లింపుదారులకు ఈ మినహాయింపు అయితే ఇవ్వాలి అని కోరడం జరిగింది ఫ్రెండ్స్. సో బడ్జెట్లో వీటన్నిటికి సంబంధించి కీలక అంశాలు అయితే వెలువడబోతున్నాయని తాజా సమాచారం.